రాష్ట్రంలోని గ్రామీణ రహదారులకు మహద్దశ పట్టనుంది. రాష్ట్రంలో గ్రామీణ రహదారుల నిర్మాణానికి 1000 కోట్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేటాయించారు. ఈ రహదారుల నిర్మాణానికి నెల నుంచి నెలకు 150 కోట్ల చొప్పున జూన్ నెలాఖరు నాటికి 1000 కోట్లు విడుదల చేయాలని ఆర్థిక శాఖ అధికారులను సీఎం ఆదేశించారు. ఆర్ఎండ్బి పంచాయతీరాజ్ శాఖలపై సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామీణ రహదారులకు సంబంధించి సీఎం పలు కీలక వ్యాఖ్యలు చేశారు. గత కాలంలోని ఎడ్ల బండ్లు, సైకిళ్లు, మోటార్ సైకిళ్లు రాకపోకలకు అనుగుణంగా సింగిల్ లైన్, డబుల్ లైన్ రోడ్ల వెడల్పును నిర్ణయించారన్నారు. ప్రస్తుతం మారుమూల పల్లెల్లోనూ కార్లు, ట్రాక్టర్లు, ఇతర 4 చక్రాల వాహనాలు తిరుగుతున్నందున వాటికి రాకపోకలకు వీలుగా ఆయా రహదారుల కొలతలను పునర్నిర్వహించాలని ఉందన్నారు. ఆయా వాహనాలు కూడా ఆటంకాలు లేకుండా సాగిపోయేందుకే వీలుగా రహదారులను నిర్మించాలన్నారు. ఇక ముందు ఇలా ఉండడానికి వీల్లేదని సీఎం అన్నారు. 2 శాఖల పరిధిలోని ఒకే రకమైన నాణ్యతా ప్రమాణాలతో నిర్మించాలని సీఎం సూచించారు. వాహనదారులు తాము ప్రయాణించేది పిఆర్ రోడ్డా, ఆర్ఎండ్బి రోడ్డా అనే విషయాన్ని పట్టించుకోరని, కేవలం ప్రయాణం ఎలా సాగుతుందనేదే ప్రధానమన్నారు. అటవీ ప్రాంతాల్లోని గ్రామాలకు సైతం రహదారులు నిర్మించాలని సీఎం సూచించారు.